దినవృత్తాంతముల గ్రంథం మొదటి గ్రంథము 29వ అధ్యాయము 2 నుండి చదవండి. బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత సంపాదించి ఉంచిన వస్తువులు కాకమ్మ వినాలి. నా సొంతమైన బంగారమును ఎండిని వింటున్నారా? 6వ లక్షణం దావీదులో ఏముందంట? దైవికమైన వాటికి ఇచ్చేవాడు. ఏ పనికి ఏది కావాలో చెప్పాలి. ఆ పనికి తగ్గ ఫ్యాన్ అవసరమా, సెల్ ఫోన్ అవసరమా, కెమెరా అవసరమా, మందిరం అవసరమా, మీటింగ్ అవసరమా, భోజనాలు అవసరమా, ఇస్త్రాకులు అవసరమా, నీళ్ళు అవసరమా చెప్పాలి. ఏది అవసరమో అది గుర్తించి ఇచ్చేవాడు. దేవుని మందిరాన్ని ఇవ్వడానికి దాచాడంట. మరలా అతను కష్టపడే దాంట్లోంచి కూడా ఇచ్చేవాడంట. ఈరోజు క్రైస్తవ సమాజం ఆలకించాలి. మీరు వెళ్తున్నటువంటి స్థానికంగా మందిరాల్లో ఉన్నటువంటి ఆ మందిర అవసరతలు గుర్తిస్తూ ఉన్నావా? స్థానికంగా మందిరానికి వెళుతున్న నువ్వే గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారు? మందిరానికి ప్లాస్టింగ్ చేయాలని, మందిరానికి సీలింగ్ వేయాలని, మందిరానికి నాపర వేయాలని, లేక మందిరానికి టైల్స్ వేయాలని, మందిరంలో ఫ్యాన్లు కావాలని, మందిరంలో మౌత్ కావాలని, ఏది అవసరమో నీకు తెలుసు. వంటింట్లో ఏది అవసరమో ఏది లేకపోతే నీ భర్తకు నువ్వు ఎలా వివరిస్తావో. స్థానికంగా మందిరానికి వెళుతున్నటువంటి నా జీవితాల్లో మనం ఏం చేయాలంట? ఏది అవసరమయ్యిందో దాన్ని నువ్వే సమకూర్చాలి. ఓ దుర్మార్గమైన విషయం ఏంటో చెప్పనా? వినాలి అందరూ. ఓ దుర్మార్గమైనటువంటి విషయం ఏమిటంటే, అయ్యా పలానా అవసరత ఉంది, నువ్వు సహాయం చేయి. అటు వారందరిని తీసుకుని అగ్నిగుండంలో పడేయాలి. ఎక్కడ వేయాలమ్మా? నీ మందిరానికి నీ మందిరం అవసరత ఉంటే నువ్వు ఎవరికో సహాయం చేయాలా? ఎవరో సాయం చేయాలి. నీ మందిరానికి ఎవరో సాయం చేయటం ఏంటండి? ఇది సిగ్గు కదా? ఇది అవమానం కదా? నీ స్థానిక మందిరానికి ఎవరో సాయం చేయాలా? నీ ఇంటి పని నువ్వు చేసుకోవాలి, నీ ఇంటి నువ్వు కట్టుకోవాలి, నీ ఇంటికి నువ్వు ఖర్చు పెట్టుకోవాలి. అది క్రమం, అది దైవ లక్షణం, అది పద్ధతి. బాధాకరం విషయం, దౌర్భాగ్యం ఏమిటంటే, ప్రభువా సహాయం చేయి ప్రభు, ఎవరితోనైనా మాట్లాడు ప్రభు, నాతో మాట్లాడొద్దు. ఎవరితోనైనా మాట్లాడు ప్రభు, ఏదో రకంగా ఎవరితోనైనా మాట్లాడు, పించయ్యా నాతో మాట్లాడొద్దు, నేను ఇవ్వను. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. స్థానికంగా దావీదు అలా కాదు, మందిరాన్ని గుర్తించాడని, అవసరతను గుర్తించాడు. ఈ మందిరానికి వస్తువు కావాలి, పిల్లర్లు వేయాలి, ఊసలు కావాలి, గోడ కట్టాలి, ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి. ఏది అవసరమయ్యిందో ఆ మందిరానికి, చిచ్చులా, బల్బులా, కరెంటు వైర్లా, టైల్సా, ఇసుక, మట్ట, ఏది అవసరం? ఎండికి ఎండిచ్చాడు, బంగారానికి బంగారం ఇచ్చాడు, ఇనుముకి ఇనుమిచ్చాడు. మనం ఏం చేస్తాం? గుర్తించాలి. ఎలా వర్ధిల్లుతావు నీవు? దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి 6 లక్షణాలు దావీదులో ఉన్నాయి గనుక దావీదు వర్ధిల్లాడు. దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. మూలవాక్యంలో మనం చదివాం. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు, యెహోవా అతనికి తోడై ఊరకినే ఉన్నాడా? లేడు. 6 లక్షణాలు కలిగిన వాడు గనుక దావీదు జీవితం వర్ధిల్లుతూ ఉన్నది. ఈరోజు ఈ వాక్య వెలుగుల్లో ఒక్కసారి నీ జీవితాన్ని, నీ ఆత్మ పరిశీలన చేసుకో. నీ భార్యనో, భర్తనో, పిల్లలను, ఎవరినో సంఘాన్ని చూడమక నీవే చూసుకో. ఈ 6 లక్షణాల్లో నువ్వు ఉన్నావా? ఇంతకాలము కూడా ఇంకా నువ్వు లేకపోతే నేనేమన్నాను? ఇప్పుడు వీడికి ఇన్ని చెప్పునా మాట వాడతారా లేదా? వీడు నిన్ను చెప్పిన మాట వినలేదంటే వీడు మనిషి కాదు. అంతేనా? మనిషి కాలేదంటే ఇంకేమిటి? గేదో, కుక్కో, పందో, చెట్టో, చేమో, రాయి అయి ఉండాలి. అడిగి మనసు లేదు, ఇంకా మనస్సాక్షి లేదు, వాడికి ఆలోచించే గుణం లేదు,
గ్రహించే గుణం లేదని చెప్పాలి. ఏమండి, అంతేనా కదా? అంతే. ఇన్ని వాక్యాలు బోధించబడుతున్నా, ఇన్ని లేఖనాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ కళ్ళు లేని గుడ్డివాడిగా నీ కుటుంబం అభివృద్ధి అవ్వాలంటే ఈ రోజు నుంచి నీ కుటుంబంలో శాపం ఉండకూడదంటే, దరిద్రత ఉండకూడదంటే, ఏ పరిస్థితి నీ జీవితంలో వ్యతిరేకముగా నీ మీద పని చేయకూడదంటే ఖచ్చితంగా ఈ 6 నువ్వు అనుసరించడం నేర్చుకో. ఈ 6 అనుసరించడం నేర్చుకుంటే, మొదటి చెప్పాను, దేవుడు పక్షపాతం కలిగిన దేవుడు కాదు గనుక మనందరి విషయాల్లో దేవుడు మనకు సహాయం చేస్తాడని గుర్తించి రాసుకోండి, మర్చిపోవద్దు. అభివృద్ధి కావాలంటే రాసుకో. నేను ఇంకా దరిద్రతలో ఉంటాను, అలాగే ఉండి చచ్చిపోతానులే అనుకుంటే వద్దు. అమ్మా, డాక్టర్ గారు బిళ్ళలు ఇస్తాడు, ట్యాబ్లెట్లు రాసిస్తాడు, సిరప్ రాసిస్తాడు, అమ్మా ఇది ఈ టయానికి వేసుకోమని. వచ్చిన తర్వాత రోగం తగ్గాలంటే వాడు రోగం తగ్గకూడదులయ్యా, నేను అలాగే ఉండాలి, ఆ రోగం నుండి చచ్చిపోతాను అనుకుంటే పక్కన పెట్టి, ఇన్న వాక్యములన్నీ కూడా నువ్వు నీ బ్రతుకు మారి అభివృద్ధి చెందాలంటే నీ హృదయంలో భద్రం చేసుకుని వాటిని అనుసరించు. లేదు నా బ్రతికింతే నేను ఇలాగే ఉంటానంటే ఇక్కడే తుడిసే. కుక్క పడుకున్న కుక్క లేసి ఏం చేద్దమ్మా, ఇలా గిరగిరమని ఏం చేద్ది, అక్కడే గట్టిగా అటు ఇటు ఊగుతుంది, మొత్తం దానికి అంటుకున్న దుమ్మంతా అక్కడే దులిపేసి వెళ్ళిపోతుంది. ఓకే, అలాగా నువ్వు అభివృద్ధి చెందలేను, నాకు వద్దు అనుకుంటే ఆ పని చేయండి. అభివృద్ధి కావాలి అనుకుంటే జాగ్రత్తగా 5-6 లక్షణాలు హృదయంలో పెట్టుకోండి. ఖచ్చితంగా దావీదు వలె మీ కుటుంబాలు వర్ధిల్లును గాక.